జుబైర్ అన్సానీ. ఇతనికి 31 సంవత్సరాలు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ముంబైలోని నయానగర్ లో ఉదయం 4 గంటలకు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల దగ్గరికి వెళ్లి మీరు హిందువులా లేదా ముస్లింలా అని అడిగినప్పుడు వాళ్ళు హిందువులు అని చెప్పారు. మీరు కల్మా చదవగలరా అంటే మేము చదవము, మేము హిందువులం అని చెప్పాడు. సెక్యూరిటీ గార్డుల పేర్లు రాజ్ కుమార్ మిశ్రా, ఇంకో వ్యక్తి పేరు సుబోటో సేన్. వీళ్ళిద్దరిని అతి దారుణంగా పొడిచి చంపడానికి అయితే ట్రై చేశారు. అయితే వీళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో రాజ్ కుమార్ శర్మకి అయితే చాలా సీరియస్ గా ఉంది. అది జరిగిన ఒక 1 అవర్ లోనే ఇతన్ని పట్టుకొని జైల్లో అయితే వేశారు. జైల్లో వేసి ఇతని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏమని తేలిందంటే ఇతని పూర్తి పేరు జైబ్ జుబేరి అన్సానీ. ఇతను ఒక ముస్లిం. ఇతను యుఎస్ లో కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ చదివి ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి 2019లో ఇండియాకి అయితే వచ్చాడు కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పుడు ఇతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ విధంగా ఎందుకు చేశాడు, ఆర్మీ కూడా దిగి ఎన్ఐ దిగి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకోటి ఏమని తేలిందంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో చేరాలని, వాళ్ళ కంట్లో పడాలని ఇతనైతే బాగా గట్టిగా కోరుకొని ఒక పుస్తకంలో అయితే రాసుకున్నాడు. ఇతని ఫోన్ లో కూడా చాలా వరకు టెర్రరిస్ట్ అటాక్లు ఎలా చేయాలని చెప్పేసి అతని మొబైల్స్ ఫోన్ లో అయితే ఆధారాలు అయితే చాలా వరకు దొరికినాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే ఉంటారు అనడానికి ఇది పెద్ద సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మన శత్రువులు పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ కాదు, ఇక్కడనే బతుకుతూ ఇక్కడనే ఉంటూ ఈ దేశం ఫుడ్ తింటూ ఈ దేశానికి దేశద్రోహం చేస్తారు చూడు, అలాంటి వాళ్ళదిరా. ఇంటి దొంగని ఈశ్వరునైనా పట్టుకోలేడురా. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఇంట్లో అంటే మన భారతదేశంలో ఉన్న శత్రువులు కంట్లకు కనిపించరు గానీ మాక్సిమం ఇలాంటి వాళ్ళే టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తారు. మొన్న పహల్గామ్ అటాక్ అయింది కదా, ఆపరేషన్ సింధూర్ కి కారణం ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. నేనున్నాను మాత్రం అసలు మర్చిపోకండి.